హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవగ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 11వ అధ్యాయము ఒక మాట మనము చదువుకుంటాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. ఎదుటివాని కొరకు పూటపడిన వాడు చెడిపోవును, పూటపడనొప్పని వాడు నిర్భయముగా ఉండును. దేవుని వాక్యములో ఎదుటివాని కొరకు పూటపడిన వాడు చెడిపోవును. ప్రియులరా, అనేక మంది జీవితాల్లో దురభిమాన పాపాల్లో పడిపోతూ ఉంటారు. వారి బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఇరుగు పొరుగు వారు కానివ్వండి, పరిచయస్తులు కానివ్వండి, వారి మీద ఉండే అభిమానము దురభిమానము అని వారు అనుకోరు. వారు చాలా మంచివారు, అతడు చాలా సహాయం చేశాడు, ఇతడు నన్ను ఆదుకున్నాడు, ఇతడు ఆయా సమయాల్లో నాకు తోడుగా అండగా ఉన్నాడు అని చెప్పుకుంటూ వారి కొరకు పూటపడతారు. ఎవరైతే ఇలాగున ఎదుటి వాని కొరకు పూటపడతాడో వాడు చెడిపోతాడు. అనే కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం. వారు తమ సొంత బంధువులు, రక్త సంబంధులు అనేటువంటి అభిప్రాయంతో వారికి సహాయం చేయాలని దురభిమాన పాపాల్లో పడిపోతారు. దురభిమాన పాపము అంటే వారు త్రాగుడు తాగరు, జోదం ఆడరు, అలాగే ఈ సినిమాలు, సెల్ ఫోన్లు, టీవీలు కూడా చూడరు. వారికి ఉన్న దురభిమానం ఏంటంటే వారికి సమీపస్తులుగా ఉన్న వారికి సహాయం చేయటం. ఇలా సహాయం చేసి వారు ఏమైపోతారు అంటే దెబ్బతినిపోతారు. అనేక మందిని సమాజంలో మనం చూస్తూ ఉంటాం. నాకు తెలిసిన ఒక వ్యక్తి అలాగే ఏమైందంటే ఆమెతో పనిచేసే ఒక వ్యక్తికి షూరిటీ పెట్టింది, పూటపడింది. పెడితే ఆ వ్యక్తి ఆమెను మోసం చేశాడు. ఆ వ్యక్తి ఆమెను అక్క అక్క అని పిలిచేవాడు. ఆమె కూడా మా తమ్ముడు అని చెప్పేది. అతడు ఒక చిట్ ఫండ్లో డబ్బులు తీసుకుని ఆమెను షూరిటీ పెట్టించాడు. ఆమె ఆ వ్యక్తి కొరకే పూటపడింది. అయితే అతడు ఏం చేశాడంటే తీర్చకుండా మానేశాడు. దాదాపు ఆమె 1,00,000 నుండి 2,00,000 వరకు తీర్చింది. ఇలాగ ఎంతోమంది ఎదుటివాని కొరకు పోటుపడి చెడిపోయిన వారు ఉన్నారు. 2 లక్షలు కాదు, 3 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 15, 20 ఇలాగ దెబ్బతినిపోయిన వారు ఉన్నారు. ఒక డాక్టర్ గారు ఇటీవల కాలంలో నాతో అన్నారు, అతడు చాలా మంచివాడు, చాలా పెద్దత గలవాడు, అతడు అవసరంలో ఉన్నాడని అడిగితే 10 లక్షలు ఇచ్చాను, కానీ అతడు ఎప్పుడు కలిసినా సెకండ్ ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ పలానప్పుడు డబ్బు ఇస్తానని మాత్రం అనట్లా. ఇది వారిలో ఉండేటువంటిది. కాబట్టి ఎంత పరిచయస్తులైన, సమీపస్తులైన, బంధువులైన, స్నేహితులైన ఎదుటివాని కొరకు నువ్వు పోటుపడితే నీవే చెడిపోతావు. వారు బాగానే ఉంటారు,
నువ్వు మానసికంగా నలిగిపోతావు, శారీరకంగా ఒత్తిడికి గురవుతావు, ఎటు తోచని స్థితిలో ఉంటావు, నీకు సహాయపడేవాడు ఉండడు. అయితే 2వ వచనంలో చెప్పాడు, పూట పడ నొప్పనివాడు. అయ్యా నా వల్ల కాదు ఏమనుకోవద్దు అని చెప్పేవాడు, అమ్మ నా వల్ల కాదు ఏమనుకోవద్దు అని చెప్పేవాడు నిర్భయముగా ఉంటాడు. మాట్లాడుతున్న నేను కూడా అలాగే అనేకసార్లు దెబ్బతిన్నా. ఎందుకంటే నేను కూడా అలాగే ఎదుటి వ్యక్తి నాకు పరిచయస్తుడు, అతను చెప్పిన లాలన మాటలకు, ఆమె చెప్పిన లాలన మాటలకు లోబడిపోయి నష్టపోయిన సమయాలు ఎన్నో ఉన్నాయి. వారి అక్కర తీరింది కానీ నాకున్న పరిస్థితుల్లో నా అక్కర తీరలేదు. కాబట్టి ఎదుటివాని కొరకు పూట పడిన వాడు చెడిపోవును, పూట పొడను పని వాడు నిర్భయముగా ఉండను. ప్రియులారా, గ్రహిద్దాం. చాలాసార్లు మనం అనుకుంటాం ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వభావం. ఆయన మన కొరకు పూట పడ్డాడు, మన కొరకు సిలువకెక్కాడు, మన కొరకే సిలువలో శిక్ష అనుభవించాడు, మన కొరకే రక్తము చిందించాడు, ప్రాణం దారిపోశాడు. కాబట్టి ఆ ప్రభువే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు. కాబట్టి మనం ఎదుటివాని కొరకు పూట పట్టడంలో తప్పే ఉందని మనం అనుకుంటాం. అయితే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని చెప్పిన ప్రభువే ఇప్పుడు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో ఎదుటివాని కొరకు పూట పడిన వాడు చెడిపోను, పూట పడనొప్పని వాడు నిర్భయముగా ఉండను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు ప్రతిదీ జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు పూటపడ్డారు. అందుకే చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బళ్ళె పోటు, శిరస్సుపై మూల కిరీటం, వీపు గొడా దెబ్బల చేతున్నబడి రక్తం చెందించారు. ఆయన శిలువలో చేసిన త్యాగం మానవ పాపానికి విడుదల, మానవ పాపానికి రక్షణ. కాబట్టి గ్రహిద్దాం. వాక్యం వింటున్న ప్రజలారా, ఎరిగి ప్రభువును వెంబడిద్దాం. ప్రభు ఈ మాటలు మన మధ్యలో దీవించి మన దైనందిన జీవితంలో, మన ఈ సమాజంలో, మన యొక్క ఉనికిలో జాగ్రత్త కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ లేఖనముల కొరకే మీకు స్తోత్రాలు. ఇవ్వబడిన ఈ మాట సామెతలు 11:15 ప్రజల మధ్యలో ఆశీర్వదించి దీవించి ప్రజలకు మేలు చేయండి. జాగ్రత్త కలిగి ఉండుటకు, జ్ఞానం కలిగి ఉండుటకు, వివేచన కలిగి ఉండుటకు సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. వాక్యమును ముద్రించమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.